మోటు పతులు ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. నా ఆశీస్సులు ఎప్పుడూ మీతోనే ఉంటాయి. మీ కర్తవ్యం నిర్వర్తించండి, దేశానికి మంచి పేరు తీసుకురండి. చింగం గారు, అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటికైనా రిబ్బన్ కట్ చెయ్యండి. ఓహో సారీ, నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. చింగం గారు, మీ బైక్ ను కూడా సర్వీసింగ్ చేసేసాం. మీరు ఒక్క పైసా కూడా మాకు ఇవ్వక్కర్లేదు. థ్యాంక్ యూ. మీరు ఇమ్మన్నా కూడా నేను ఒక్క పైసా కూడా ఇచ్చే రకం కాదు. అయ్యమ్మా, ఈ బైక్ ని ఏం చేసి తగలంటారు? దీని స్పీడ్ పెరిగిపోతోంది. దీని స్పీడ్ తగ్గించడం నా వల్ల కావడం లేదు. అయ్యమ్మా, నా కార్ సర్వీసింగ్ చేసి పెట్టాలి బాబు. నా కారు చాలా ఎక్కువ పెట్రోల్ తాగేస్తోంది. నా కారు నడుస్తున్నప్పుడు ఢమఢమా మోతలు వచ్చేస్తుంది. సరే, మీరు మీ కార్లన్నీ తాళాలతో సహా అక్కడే వదిలేసి వెళ్ళండి. మళ్ళీ సాయంకాలం వచ్చి తీసుకువెళ్ళండి. లగైతో మోటు బతులు, నన్ను కూడా మీతో పాటు చేర్చుకోండి. నాకు కార్లు రిపేర్ చేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. అలాగే గెసిటీరామ్, పని ప్రారంభించండి. లగాయితో అన్ని కార్లు రిపేర్లు అయిపోయాయి. కాకపోతే ఇన్ని స్క్రూలు మిగిలిపోయాయి కదా, వీటన్నింటినీ దేనికి బిగించాలి? ఇందులో ఒకటి కూడా ఒరిజినల్ లేదు. ఈ కంపెనీ వాళ్ళందరూ భలే మోసం చేస్తున్నారు. అన్నింటినీ విసిరి పారేయండి. లగాయితూ, మీరు ఊడిపోయిన కారుని బిగిస్తున్నారా లేక ఉన్న కారుల్ని ఓడదీస్తున్నారా? గచ్చటిరామ్, నువ్వేం దిగులు పడకు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? అసలు ఎలా వచ్చావు? నన్ను కాపాడండి. ఎవరి నుంచి కాపాడాలి? అసలు నీ వెనక పడుతున్న వాళ్ళు ఎవరు? బ్లాక్ కోట్ గ్యాంగ్ అనే పేరు మీరు ఇంతకు ముందు వినే ఉంటారు. ఆ గ్యాంగ్ మనుషులందరూ నా వెంట పడుతున్నారు. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా వాళ్ళతో చేతులు కలిపేశాడు. అలా చూడండి, వాళ్ళు వస్తున్నారు. బ్లాక్ కోట్ గ్యాంగ్ పోలీసులు కలిసి. చింగం గారు నేరస్తులకి సహాయం చేస్తారా? ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నువ్వేం దిగులు పడకు. ఈ మోటు పదులు నీ పక్కన ఉండగా నిన్నే గ్యాంగు ముట్టుకోలేదు. రా మాతో రా. మోటు, అసలు ఏం జరుగుతుందో ఒకసారి చింగం గారిని అడిగి తెలుసుకుంటే మంచిది. అడగాలంటే అడిగి తెలుసుకో, కానీ నేను ఆయనతో ఒక మాట కూడా మాట్లాడదలుచుకోలేదు. అడు చూడు, సిగ్గు లేకుండా ఆ బ్లాక్అవుట్ గ్యాంగ్ తో కలిసి ఇటువైపే వస్తున్నాడు. మోటు, ఆగు. స్టాప్ మోటు, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మర్యాదగా ఆ వ్యక్తిని మాకు అప్పగించు. నాకు మీ మీద నమ్మకం లేదు చింగం గారు. చింగం గారు, మీరు చాలా స్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ కదా, ఎలా మారిపోయారు? ఏమన్నావు? ఎలా మారిపోయారా? ఏం మారిపోయాను? నేను ఇలాగే ఉన్నాను కదా. అయ్యమ్మా, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఆయనతో మీకు మాటలంటే స్పీడ్ పెంచండి. ఆగండి, ఇక పరిగెట్టడం నా వల్ల కాదు. ఆగండి ప్లీజ్. కారు ఒక్క ఇంచు కూడా ముందు కదలలేదు. అసలు నీ కారు నడపడం వచ్చా రాదా? ఓ, నన్ను క్షమించండి. దీని కింద జాక్ ఉందా? చింగం గారు, మీకు గాని మానవత్వం ఉంటే ఆ జాక్కును ఒక తన్నుతానండి. థ్యాంక్స్. ఏంటి మీరు చేసిన పని? నాకు మానవత్వం ఉంది, అందుకే తన్నాను. మీరా నట్వర్లాల్ కి పారిపోయే అవకాశం ఇచ్చారు. వాడు చాలా పెద్ద నేరస్తుడు. మా సిఐడి ఆఫీసర్లు వాణ్ణి ఎప్పటి నుంచో వెతుకుతున్నారు. వాణ్ణి ఇలా తప్పించినందుకు మీకు తప్పకుండా శిక్ష పడి తీరుతుంది. అయ్యమ్మా, త్వరగా అక్కడ ఇంకో కారు ఉంది, అందులో వాళ్ళని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చాలా అదృష్టవంతుడి. ఈ కారుని మేము ఇప్పుడిప్పుడే రెడీ చేశాం. చూడు, ఇది ఎంత వేగంగా పరుగులు పెడుతుందో. బాబులు, ఈ కార్లో ఏం రిపేర్ చేశారు?
4 టైర్లకు పంచర్లు వేశాం. అలా చూసారా? పాపం ఎవరి కారో గాని టైరు ఊడిపోయి రోడ్డు మీద ఎలా దొర్లుకుంటూ వెళ్తోందో. రెండో చక్రం కూడా వెళ్ళిపోతుంది. అయినా ఈ ఖాళీ చక్రాలు ఎక్కడి నుంచి దొల్లుకుంటూ వస్తున్నాయి? నాకైతే ఆ టైర్లు మన కారువే అనిపిస్తున్నాయి. ముందు 2 టైర్లు పోయే చూసుకోండి. మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. అందరం కారు వెనక సీట్లో కూర్చుందాం. ఒరే, బతికిపోయాం. ఇప్పుడు వెనక 2 టైర్లు కూడా ఊడిపోయాయి. అసలు మీరు ఏం మెకానికల్ అయ్యా బాబు? ఒక్క టైర్ కూడా సరిగ్గా బిగించడం రాదా మీకు? ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి? వాళ్ళు మన వైపే వచ్చేస్తున్నారు. నేను నాటకాల కంపెనీలో పనిచేస్తున్నాను. తప్పుగా అనుకోవద్దు. మొహాలు మార్చుకోవడానికి కావలసిన వస్తువులన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని ఎలా మాయ చేస్తానో చూడండి. వావ్, నువ్వు చాలా నాటకాలు ఆడావనిపిస్తోంది. అమ్మా, ఇక్కడ ఈ కారులోంచి ఎవరైనా తప్పించుకు పారిపోవడం మీరు చూసారా? 3 దిగి అటువైపే పారిపోయారు. ఏ ఆగండి! స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. అయ్యమ్మా, నా లాఠీ వచ్చి నన్నే కొడుతోంది. నేను వెళ్ళిపోతాను. నా గురించి మీరు ఇంతలా ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. ఈ కారు మన గరాజ్ కి రిపేర్ కోసం వచ్చింది బాబు. దీన్ని మనం మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. మేము మిమ్మల్ని సురక్షితమైన ప్లేస్ కి చేర్చాక మేము ఈ కారుని తీసుకుని వెళ్ళిపోతాం. ఈ కారు టైర్లకి మీరు పంచర్లేమీ వేయలేదు కదా? లేదు లేదు, దీన్ని మేము పూర్తిగా సర్వీస్ చేసాం. చూడు ఎంత వేగంగా పరిగెడుతుందో. డోర్లు ఎలా ఊడిపోతున్నాయి ఏంటి? డోర్ కూడా విప్పేసి మళ్ళీ ఫిట్ చేసి పెట్టాం. మరి దీని సంగతి ఏంటి? మీరు టైట్ చేశారా లేక లూజ్ చేశారా? ముందు చెప్పండి. మీరు ఈ కారులో ఏమేమి రిపేర్ చేశారు? నువ్వేమీ దిగులు పడకు. మేము కారంతా విప్పదీసి మళ్ళీ బిగించేశాం. అందుకే ఎంత స్పీడ్ గా వెళ్ళిపోతుందో చూడు. మీరు అసలు ఎక్కడ మెకానికల్ అయ్యా బాబు? నన్ను కాపాడుతున్నారా లేక ఇరికిస్తున్నారా? మిమ్మల్ని ఏ తలకి మాసినోడయ్యా మెకానికల్ గా చేసింది? మీరు ఇన్స్పెక్టర్ గారు మోటార్ బైక్ రిపేర్ చేయలేదు కదా? లేదు, ఇంతవరకు చేయలేదు. ఎందుకడిగా? అది కూడా పాడైపోయిందా? బాబు, నా పుణ్యం పుచ్చిపోయి ఈ రోజు మీ ఇద్దరితో నాకు పరిచయం అయింది. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, 3 దొంగ వెధవులు నా బ్యాగ్ లాక్కుని ఆ చెట్ల చాటుకు పారిపోయారు. పట్టుకోండి ప్లీజ్. ఓ సిస్టర్, డోంట్ ఫియర్. వెన్ చింగం ఈస్ హియర్. ఇప్పుడే పట్టుకుంటాను. ఏమిటి స్టార్ట్ అవడం లేదా? ఇలా ఇవ్వు, నేను చూస్తాను. నువ్వు చూడక్కర్లేదు మోటు. నేను పొద్దున్నే దీని కార్బొరేటర్ నుంచి చెత్తంతా క్లీన్ చేశా. అసలు నేను పారిపోవడానికి మీరు ఏ బండినైనా వదిలిపెట్టారా లేదా? మీ ఇద్దరు మూలంగా మొదటిసారిగా నేను ఈ రోజు దొరికిపోయేలా ఉన్నాను. ఇంతవరకు నలుదిక్కుల నుంచి పోలీసులు వచ్చినా ఈ గ్రేట్ నట్వర్లాల్ ని పట్టుకోలేకపోయారు. నువ్వు నా స్నేహితుడిని కొడతావా? నువ్వు నా స్నేహితుడిని కొడతావా? క్షమించు, క్షమించు.
చింగం గారు మేము నట్వర్లాల్ని పట్టేసుకున్నాం. మోటు పత్లు అసలు మీరు వాడిని తీసుకుని ఎందుకు పారిపోయారు? అతనే నటవర్లాలని మాకు తెలియదు. విషయం తెలియగానే అతన్ని పట్టేసుకున్నాం. ముందు వాళ్ళిద్దరిని నా కళ్ళెదుటి నుంచి పంపించేయండి. మోటు పత్లు, మీరు చేసిన దానికి ప్రభుత్వం మీకు బహుమతి ఇస్తుంది. ఆ ప్రైజ్ మనీ మాకివ్వాలి. వీళ్ళిద్దరూ మా కార్లని సర్వనాశనం చేసేశారు. అవును. ఆ? ఆ? ఏయ్, ఆగండి, ఆగండి. ఓకే మోటు పత్రు, నేను మీ ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తాను. అందులో గనక మీరు పాస్ అయితే మిమ్మల్ని ఇద్దరిని రిపోర్టర్స్ చేస్తాను. ఓకే? ఓకే సార్. నేను చెప్పిన దానికి ఉల్టాగా చెప్పాలి, అంటే ఆపోజిట్. ఓకే? ఓకే సార్. సరే, కూర్చోండి. కూర్చోండి అంటే దానికి ఆపోజిట్ నుంచోండి అని. అంటే నా ఉద్దేశం కుర్చీ మీద కూర్చోండి అని. అంటే నా ఉద్దేశం కుర్చీ మీద నుంచోండి అని. మ్మ్హ్మ్. ఇంకా ఇంటర్వ్యూ మొదలు పెట్టలేదు. నేను చెప్పేది కూర్చోండి అని. అంటే ఇప్పుడే ఇంటర్వ్యూ మొదలు పెట్టాను. నేను చెప్పేది నుంచోండి అని. నువ్వు నన్ను పిచ్చివాణ్ణి చేస్తావా ఏంటి? నువ్వు నన్ను పిచ్చివాణ్ణి చెయ్యవా ఏంటి? గెట్ అవుట్, గెట్ అవుట్. కమిన్, కమిన్. నేను మీకు ఉద్యోగాలు ఇవ్వను. నేను మీకు ఉద్యోగాలు ఇచ్చేశాను. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు మాకెంతో తెలివిగా అర్థమయ్యేలా చెప్పారు. మాకు ఉద్యోగాలు వచ్చేసాయి అని. ఆహా. మోటు ఇక చాలు ఆపు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. సార్, ఇప్పుడు నన్నేమైనా ప్రశ్నలు అడుక్కోండి. ఇప్పుడు నిన్ను ప్రశ్నలు అడిగే సమయం నాకు లేదు. నా దగ్గర వేరే రిపోర్టర్స్ ఎవరూ లేరు. నేను నిన్ను అపాయింట్ చేసుకోవాల్సిందే. చూస్తుంటే తెలివైన వాళ్ళ ఉన్నావు. రేపు మంత్రి గారికి 2-3 ప్రోగ్రాంలు ఉన్నాయి. నువ్వు వాటిని కవర్ చెయ్యి. మరైతే నన్నేం చేయమంటారు? మనం ఈ రోజు నుంచి క్యాట్స్ అండ్ డాగ్స్ మీద ఆర్టికల్స్ రాస్తున్నాం. ప్రస్తుతం స్ట్రీట్ డాగ్స్ చాలా సమస్యల్లో ఉన్నాయి. ఈ రోజు రాత్రంతా నువ్వు ఆ స్ట్రీట్ డాగ్స్ ని కవర్ చెయ్యి. ఈ పనికి మళ్ళీ వాడికి ఈ పని అయితేనే కరెక్ట్ గా ఉంటుంది. వీడి బుర్రకి ఈ పనే ఎక్కువ. థ్యాంక్ యూ సార్. మోటు ఇంత పెద్ద బ్యాగ్ భుజాన వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? మన మొట్టమొదటి పని కదా, చాలా బాగా చేయాలనుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. నేను రేపు పొద్దున్నే మంత్రి గారి ప్రోగ్రాం కవర్ చేయాలి. నా ఉద్యోగం డాగ్స్ ని కవర్ చేయటం. నేను ఎంత బాగా కవర్ చేస్తానంటే అది చూసి బాస్ ఖుషి అయిపోవాలి. ఇదిగో పాపం ఒక డాగి ఇల్లు వాకిలి లేకుండా ఇక్కడ నిద్రపోతోంది. పాపం అన్ని సమస్యల్లోనే ఉన్నట్టున్నాయి. ఫ్యామిలీ అంతా చలిలో ఎలా వణుకుతూ పడుకున్నాయో. మోటు! ఎస్ సార్, ఏమైంది? ఏంటి నువ్వు చేస్తున్న పని? మీరే కదా చెప్పారు రాత్రంతా స్ట్రీట్ డాగ్స్ ని కవర్ చేస్తూ ఉండమని. నేను వాటన్నింటినీ కవర్ చేస్తున్నాను సార్. నిజం చెప్పాలంటే వాటికి నిద్రపోవటం పెద్ద సమస్య అయిపోయింది. వాటి దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను. నా ఉద్దేశం ఇది కాదు. నేను చెప్పింది స్ట్రీట్ డాగ్స్ గురించి స్టోరీ కవర్ చెయ్యమని. ఎక్కడుంది వాటి స్టోరీ? త్వరగా చెప్పండి. నేను వాటిని కూడా కవర్ చేసేస్తాను. ఇంకా నా దగ్గర బోల్డ్ అనే రగ్గులు మిగులున్నాయి సార్. నువ్వు నోరు మూసుకుని ఇంటికి వెళ్ళు. ఇంకే పని చెయ్యక్కర్లేదు, అర్థమైందా? నేను ఇప్పుడే నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను. అంత సులభంగా నన్ను పనిలోంచి తీసేయలేరు. నా పనిలో ఏదైనా లోపం ఉంటే చెప్పండి. నేను డాగ్స్ ని ఎంత మంచి క్వాలిటీ రగ్గులతో కవర్ చేస్తున్నానో తెలుసా మీకు? నేను మీ దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు. ఎంతకంటే ఏం కావాలి మీకు? ఇక చాలు, ఆపు. నువ్వు నా బుర్ర తినకు. నా కళ్ళకు కనిపించకుండా దూరంగా వెళ్ళిపో. కాపాడండి! వద్దమ్మా, వద్దు వద్దు. కాపాడండి!
బాస్ నీ మీద చాలా కోపంగా ఉన్నారు. నిన్ను ఉద్యోగం నుంచి పీకేయకుండా ఆయన నేను చాలా బతిమలాడాల్సి వచ్చింది. ముందు డాగ్స్ ని కవర్ చేయమని చెప్పింది ఆయన, తర్వాత కోపడుతున్నారు. ఎందుకు కవర్ చేస్తామో అడుగుతున్నారు. ఎంత వింత మనిషో. నువ్వా మంత్రి గారి దగ్గరకు రాకు, దూరంగా ఉండు. ఇంకో విషయం, ప్రతి యాంగిల్ నుంచి ఫోటో తీయాలి, గుర్తుంచుకో. ఫ్రంట్ యాంగిల్, టాప్ యాంగిల్, సైడ్ యాంగిల్. అర్థమైందా? బాస్ వస్తే మాత్రం కనపడకుండా దాకు. ఓకే, అర్థమైంది. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? టాప్ యాంగిల్ నుంచి మీకు ఫోటోలు తీస్తున్నాను. మేము తెలుగునాడు దినపత్రిక రిపోర్టర్లం సార్. ఈ రోజు మీ ప్రోగ్రామ్ అంతా కవర్ చేసేస్తాం. ఓకే ఓకే ఓకే, కానీ ఇక్కడ శిలా విగ్రహం ఏమైంది? దాన్ని వెనకాల పెట్టాను సార్. టాప్ యాంగిల్ లో ఫోటోలు తీసేశాను కదా, ఇక దాని ప్లేస్ లో దాన్ని పెట్టేస్తాను. రండి సార్, స్టేజ్ మీదకి వచ్చి 4 మాటలు మాట్లాడండి. ఆదరణీయమైన ప్రిన్సిపల్ గారికి ఇంకా సార్ ఇటు చూడండి, ఇటు చూడండి. స్మైల్ ప్లీజ్, స్మైల్. ఆదరణీయమైన ప్రిన్సిపల్ గారికి ఇంకా నా ప్రియమైన స్మైల్ ప్లీజ్, స్మైల్. నేను ఎంతవరకు చెప్పాను? గుర్తొచ్చింది. నా ప్రియమైన పిల్లలారా, ప్రియమైన పిల్లలారా, ఈ రోజు విశేషం స్మైల్. ఇటు చూడండి, ఇటు చూడండి. స్మైల్. నువ్వెక్కడ దొరకావయ్యా బాబు? కంట్రోల్ సార్, కోపం తెచ్చుకోకండి. అసలే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఈ రోజు చాలా గొప్ప సుదినం. ఈ రోజు ఈ స్కూలుని స్థాపించబోతున్న వారు శ్రీ అతని ఐడి ఎవరు? అతనే ఫోటోగ్రాఫర్. అతను ఎక్కడుంటే మనకేంటి, మీరు కానివ్వండి సార్, స్పీచ్ ఇవ్వండి. సరే, ఈ రోజు ఈ స్కూలుని స్థాపించిన వారి శిలా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. నాకు సంతోషంగా ఉంది. అది స్మైల్. స్మైల్ ప్లీజ్. నేను ఈ రోజు అన్ని యాంగిల్స్ నుంచి గొప్ప గొప్ప ఫోటోలు తీయించుకుంటాను. స్మైల్ కూడా ఇస్తాను. మీరేం మాట్లాడుతున్నారు సార్? అరే, బుర్రలో ఉందంతా మాయమైపోయింది. నేను ప్రసంగం మొదలు పెట్టేటప్పటికి ఏదో రకంగా డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడి మీద నాకు విరక్తిగా ఉంది. కోపం కంట్రోల్ చేసుకోండి సార్, కంట్రోల్ చేసుకోండి. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. సరే, నేను ఈ రోజు చెప్పబోయేది ఏమిటి అంటే, ఈ శుభదిన సందర్భంగా మోటు ఏమిటి నువ్వు చేస్తున్న పని? కిందకు దిగు. వేరు వేరు యాంగిల్స్ నుంచి ఫోటోలు తీస్తున్నాను. కాపాడండి, కాపాడండి, కాపాడండి. మంత్రి గారు, మీరిక్కడికి ఆ బోన్లో ఉండే డాగ్స్ కి ఆహారం పెట్టే పని మీద వచ్చారు. అసలు ఈ పని చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఈ రోజు వీధి కుక్కలు చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. ఉండడానికి వాటి కాస్తంత చోటు కూడా లేదు. తిండి తిప్పులు పెట్టేవాళ్లే లేరు. అవునా? నువ్వా? కాపాడండి, 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 కాపాడండి. ఈ రోజు నేను చెప్పేది ఏమిటి అంటే, పైకి లేచి చెప్పండి సార్, పైకి లేవండి. సార్, మీరు వీధి కుక్కలంటికి భోజనం పెడుతున్నట్టు ఒకే ఒక్క ఫోజ్ ఇవ్వండి, ఫోటో తీస్తాను. ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ మంత్రి గారు. ప్రజల సింపతి గెలుచుకోవడానికి మంచి అవకాశం సార్. పదండి, ప్రెస్ వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని కవర్ చేస్తున్నారు. ఇప్పుడు వాడికి తిండి పెడుతున్నట్టు ఫోజ్ ఇవ్వండి, నేను అదిరిపోయేలాగా ఫోటో తీస్తాను.
రక్షించండి, కాపాడండి, కాపాడండి. గారు స్మైల్ 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 ప్లీజ్. ఇటువైపు ఇటువైపు స్మైల్. చెప్పేది వినపడటం లేదా? స్మైల్. కుక్కలు కరుస్తూ ఉంటే నవ్వు ఎక్కడి నుంచి వస్తుందయ్యా? బయటికి రాని, నీ సంగతి చెప్తాను, నిన్ను వదిలిపెట్టను. కాపాడండి, 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 కాపాడండి. మిమ్మల్ని మిమ్మల్ని వదిలిపెట్టను. కంట్రోల్ చేసుకోండి సార్, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి.